ముంబై ఇండియన్స్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పని అయిపోయిందా? అంటే మిడ్ సీజన్లో కెప్టెన్సీ చేంజ్ జరిగే ఛాన్స్ ఉందా? సో దీని మీద నా ఒపీనియన్ అనమాట. అంటే హార్దిక్ పాండ్యాకు ఎందుకు ఇంత హేట్ వస్తుంది ఫ్యాన్స్ దగ్గర నుంచి, అది ముఖ్యంగా ఇండియన్ ఫ్యాన్స్ ఒక ఇండియన్ క్రికెటర్ని ఈ రేంజ్లో ఎప్పుడూ ట్రోల్ చేయలేదు, ఇంత హేట్ ఎప్పుడు చేయలేదు. సో దానికి కారణం ఏంటి? అండ్ అలాగే మీకు చెప్పాను కదా, మిడ్ సీజన్ కెప్టెన్సీ చేంజ్. అంటే ఇంతకుముందు ఒకసారి చూసాం సిఎస్కేలో మనం జడేజా కెప్టెన్ అవ్వడం, ఆ తర్వాత మళ్ళీ ధోని కెప్టెన్సీ తీసుకోవడం, ఇలాంటివి జరిగాయి. సో అలాంటి సిచ్యువేషన్ ముంబై ఇండియన్స్లో వచ్చే ఛాన్స్ ఉందా? దాని గురించి క్లియర్గా కొన్ని పాయింట్స్ చెప్తాను. నా ఒపీనియన్ అనమాట. ఇది జరగబోయేది చెప్పట్లేదు, నేనేం ఫీల్ అవుతున్నాను, ఎందుకు ఇలా జరుగుతోంది అని. సో ఫస్ట్ హార్దిక్ పాండ్యా చేసిన తప్పు ఏంటి అంటే, ఫస్ట్ తప్పు ముంబై ఇండియన్స్లోకి రావడం తప్పు కాదు, ముంబై ఇండియన్స్లోకి వచ్చేటప్పుడు ఒక కెప్టెన్గా వస్తాను అని పెట్టిన కండిషనే తప్పు అనమాట. ఎందుకు అంటే ఆల్రెడీ తను ఒక 2 ఇయర్స్గా చాలా మంచి లైఫ్ ఎంజాయ్ చేశాడు, అంటే కెప్టెన్గా. ఎందుకంటే ఆ గుజరాత్ టైటన్స్కి కెప్టెన్గా ఉండడం తనకు బాగా కలిసి వచ్చిందనమాట. తను తీసుకున్న ప్రతి డెసిషన్ హిట్ అయిపోయింది. వెళ్ళిన వెంటనే కప్పు కొట్టాడు, ఆ తర్వాత రన్నర్ అయ్యాడు. సో ఎక్కడా తప్పు జరగలేదు. కానీ తనేం ఫీల్ అయ్యాడు అంటే, ఇప్పుడు నేను 2 సీజన్స్ ఒక టీంకి కెప్టెన్గా చేశాను, ఇప్పుడు మళ్ళీ ముంబై ఇండియన్స్ టీంకి వెళ్తున్నాను అంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఎవరు? ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అవ్వచ్చు, క్రికెట్ ఫ్యాన్స్ అవ్వచ్చు. ఇన్ని రోజులు నన్ను మిస్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. బట్ నేను కెప్టెన్గా ఉన్నాను కాబట్టి కెప్టెన్గానే వెళ్తే బాగుంటుందని చెప్పి తను అభిప్రాయపడ్డాడు. అండ్ ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ఏమనుకుంది ఇక్కడ, సో రోహిత్ శర్మ ఆడితే ఇంకొక 2-3 ఇయర్స్ ఆడతాడు కాబట్టి ఫ్యూచర్ కావాలి, కాబట్టి మనం కూడా ఓకే హార్దిక్ పాండ్యా కండిషన్ని ఓకే చేద్దామని చెప్పి వాళ్ళు కూడా కెప్టెన్సీ ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, రోహిత్ శర్మతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అన్న వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఉన్నారనమాట. 5 కప్పుల్ని తెచ్చాడు భయ్య, 1 కాదు 2 కాదు 5 కప్పుల్ని. అది నార్మల్ మ్యాటర్ కాదు. అండ్ అంతేకాకుండా ఇంకొకటి ఎమోషనల్ అటాచ్మెంట్ గురించి మాట్లాడితే, ఒక సచిన్, ఒక ధోని, ఒక కోహ్లీ, ఒక రోహిత్, సో ఈ నలుగురు ఇండియన్ క్రికెట్లో ఒక సపరేట్ అనమాట. అంటే వీళ్ళకు ఫ్యాన్స్తో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. వీళ్ళు ఆడుతున్నారా ఆడలేదా సంబంధం లేదు ఫ్యాన్స్కి, గ్రౌండ్లో కనిపిస్తే చాలు, వాళ్ళ హోదా అంటూ వాళ్ళకు ఉండాలి. సో ఒక కెప్టెన్గానే చూశారనమాట ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఎప్పుడు రోహిత్ శర్మను. సో కెప్టెన్సీని యాక్సెప్ట్ చేశాడు ఎవరు? హార్దిక్ పాండ్యా టీంలోకి వచ్చాడు. అక్కడ మొదలైంది. ఎందుకంటే కెప్టెన్సీని అనౌన్స్ చేసిన రోజు నుంచే హార్దిక్ పాండ్యాను అందరూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మరీ ముఖ్యంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు, ట్రోల్ చేశారు. అక్కడ వరకు ఒక జరిగిపోయింది. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నాడు, అది పూర్తిగా బ్యాక్ ఫేర్ అయిపోయింది. అయితే ఫస్ట్ మ్యాచ్ చూసాము అంటే అందరూ చూసే ఉంటారు ఒక వీడియో, హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మను లాంగ్ ఆన్లోకి అండ్ ఆ బౌండరీ లైన్ దగ్గరికి ఫీల్డింగ్కి వెళ్ళమని చెప్పడము. రోహిత్ శర్మ కూడా అంటే ఎప్పుడూ తను అది ఫేస్ చేయలేదన్నమాట. ఎందుకంటే కోహ్లీ కెప్టెన్సీ చేశాడు, ధోని కెప్టెన్సీ చేశాడు, వాళ్ళ కింద ఆడిన రోహిత్ శర్మను ఎప్పుడూ కూడా వాళ్ళు అలా చెప్పలేదు, నువ్వు వెళ్ళు లాంగానికి, నువ్వు వెళ్ళు బౌండరీ లైన్కి. అంటే చెప్పకూడదు అని తప్పు కాదు, ఇక్కడ చెప్పకపోవడం తప్పు, చెప్పడం తప్పు అని చెప్పట్లేదు. ఎవరు తను అలా ట్రీట్ చేయలేదు. తన పొజిషన్స్ ఏంటి, ఎప్పుడు ఆ 38 సర్కిల్లో అండ్ అలాగే స్లిప్లో ఉంటాడు. బట్ ఒక్కసారిగా వీడియో వైరల్ అయ్యేసరికి ఎవ్వరు అంటే రోహిత్ శర్మ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు హర్ట్ అయ్యారు. అంటే ఎందుకు ఇలా చేస్తున్నాడు హార్దిక్ పాండ్యా అని చెప్పి. సో దీని గురించి మనం ఒకసారి కొంచెం లోతుగా వెళ్ళాము అంటే, ఎప్పుడైనా సరే సిఎస్కే టీం అవ్వచ్చు, లేకుంటే ఇండియన్ టీం అవ్వచ్చు, కెప్టెన్ ధోని కాదు, కానీ ఎవరొకరు కెప్టెన్సీ చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో ధోని ఫీల్డ్ సెట్ చేస్తున్నప్పుడు బయటికి న్యూస్ ఏమొస్తుంది మరుసటి రోజు, కెప్టెన్ ధోని కాదు కానీ ధోనినే కెప్టెన్సీ చేస్తున్నాడు, ఆ విధంగా జరుగుతుంది అని చెప్పి. మేబీ హార్దిక్ పాండ్యా కూడా అలా ఫీల్ అయ్యాడేమో. అంటే ఇప్పుడు రోహిత్ శర్మ 8 సంవత్సరాలు కెప్టెన్సీ చేశాడు, ఇప్పుడు నేను కొత్తగా కెప్టెన్సీ తీసుకున్నాను, సో ఇప్పుడు నేను ఈరోజు డెసిషన్స్ ఒకవేళ హిట్ అయ్యి మ్యాచ్ విన్ అయినా సరే రేపటి పేరు అన్నది నాకు, క్రెడిట్స్ అన్నవి నాకు రావు, రోహిత్ శర్మకి వెళ్తాయి. సో నేను కెప్టెన్ అన్నదాన్ని రోహిత్ శర్మ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు అనేది జనాలకు చూపిద్దాం అనుకున్నాడు. ఎందుకంటే అక్కడ అవసరమే లేదు, రోహిత్ శర్మను లాంగ్ అని కానీ ఇంకొక చోటికి కానీ పంపించాల్సిన అవసరం లేదు. ఎందుకు? ముంబై ఇండియన్స్లో ఫీల్డర్స్ తక్కువ ఉన్నారా? ముంబై ఇండియన్స్లో ఎవరు మంచి ఫీల్డర్స్ లేరా? అవసరం లేదు. రోహిత్ శర్మ ఫీల్డింగ్ బాగా చేసినా చేయకపోయినా అక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. సో ఆ విధంగా తను ఏదో చూపించుకోవాలని చెప్పి ట్రై చేశాడు, అది టోటల్గా బ్యాక్ ఫేర్ అయిపోయింది. ఫ్యాన్స్ అందరూ ఎమోషనల్గా హర్ట్ అయ్యారనమాట. అంటే చెప్పాను కదా, కేవలం రోహిత్ శర్మ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు చూస్తున్నప్పుడు మనకో ఫీల్ వస్తుంది, అరే ఎందుకు హార్దిక్ పాండ్యా ఇలా చేస్తున్నాడు, ఇలా చేయడం తప్పు కదా అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ దానికి తోడు 2 మ్యాచ్ల్లో, ఫస్ట్ మ్యాచ్లో కూడా హార్దిక్ పాండ్యా మ్యాచ్ని విన్ చేయాల్సిన మ్యాన్ అక్కడ, ఎందుకంటే బ్యాటింగ్లో ఉన్నాడు,
కొట్టే స్కోరే అది. ఇంతకుముందు చాలాసార్లు కొట్టాడు కూడా అలాంటి ఇన్నింగ్స్లు. కానీ మ్యాచ్ ఓడిపోయింది. ఎవరి వల్ల ఓడిపోయింది? హార్దిక్ పాండ్యా వల్ల ఓడిపోయింది అనేది పడిపోయింది. అండ్ రోహిత్ శర్మను అలా పంపించడం అది కూడా ఫుల్ బ్యాక్ ఫైర్ అయిపోయింది. దీనికి తోడు సెకండ్ మ్యాచ్లో తను తీసుకున్న డెసిషన్స్, ఫస్ట్ మ్యాచ్లో కూడా డెసిషన్స్ రాంగ్ తీసుకున్నాడు. అంటే బుమ్రాకు బౌలింగ్ ఇవ్వకపోవడం, తనే బౌలింగ్ని స్టార్ట్ చేయడము. ఫస్ట్ మ్యాచే ఇంకా తనే బౌలింగ్ తీసుకోవడం అనేది కూడా జనాలు యాక్సెప్ట్ చేయలేదు బుమ్రా ఉండగా. సెకండ్ మ్యాచ్లో కూడా అలా జరిగింది. అంటే బుమ్రాకు బౌలింగ్ ఇవ్వకుండా తనని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ వాడడము, ఇంపార్టెంట్ టైంలో వాడకుండా అని చెప్పి రాంగ్ డెసిషన్ అని చెప్పి ఒకటి బయటకు వచ్చేసింది మ్యాచ్ జరుగుతున్న టైంలోనే. ఇక అదే టైంలో సెకండ్ మ్యాచ్లో కూడా హార్దిక్ పాండ్యా క్రీజ్లో ఉన్నాడు. సో 20 బాల్స్కి 24 రన్స్ చేశాడు. సో మిగతా బ్యాట్స్మెన్స్ అందరూ కూడా 200+ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తే కెప్టెన్ అయ్యింది, మ్యాచ్ని ఫినిష్ చేయాల్సిన ప్లేయర్ అంటే ఫినిషర్ అనే పేరు ఉన్న ప్లేయర్ అనమాట. ఆ ప్లేయర్ వెళ్ళి 120, 130 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం కూడా జనాలకి ఒక పాయింట్ దొరికిందనమాట. సో నువ్వు కెప్టెన్గా రాంగ్ డెసిషన్ తీసుకున్నావు, బ్యాటింగ్ చేయలేదు, రోహిత్ శర్మని ఇలా ట్రీట్ చేసావు. సో ఇవన్నీ కలిసి రోహిత్ శర్మ పైన హేట్ అన్నది రోజుకి పెరిగిపోతుంది. సో దీన్ని తగ్గించడం ఎలా అంటే మాత్రం ఇక్కడ ఇప్పుడు హార్దిక్ పాండ్యా చేతిలో కానీ రోహిత్ శర్మ చేతిలో కానీ ఎక్కడా కనిపించట్లేదు. అండ్ మిడ్ సీజన్లో కెప్టెన్సీ చేంజ్ అన్నది ఉంటుందా అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను. సో ఉండే ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు. బట్ అంతవరకు వస్తే ఇక ముంబై ఇండియన్స్ తర్వాత మ్యాచ్లు కూడా ఓడిపోయి, ఇప్పుడు నేను 2 మ్యాచ్ల గురించే మాట్లాడుతున్నా ఇక్కడ, తర్వాత మ్యాచ్లు ఓడిపోయి ముంబై ఇండియన్స్ కష్టాల్లో పడితే 5 కప్పులు కొట్టించిన రోహిత్ శర్మనే పక్కన పెట్టిన ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ మొన్న వచ్చాడు హార్దిక్ పాండ్యాకు, ఓకే నువ్వు డబ్బులు తీసుకో, నీకు ఎంత కావాలో శాలరీ తీసుకో, కానీ కెప్టెన్సీ నాకు వద్దురా బాబు, నువ్వు పక్కకి వెళ్ళిపో, రోహిత్ శర్మ చేసుకుంటాడని చెప్పినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది జరగచ్చు. అసలు సరే పోనిద్దాంలే ముందుకని చెప్పి అది కూడా జరగచ్చు. సో ఈ విధంగా అనమాట హార్దిక్ పాండ్యా చేసిన తప్పులు. ఫస్ట్ తప్పు చెప్పాను కదా, కెప్టెన్సీని యాక్సెప్ట్ చేయకుండా నార్మల్గా ప్లేయర్ లాగా వచ్చి ఆ అమౌంట్ ఏదో తీసుకొని ట్రాన్స్ఫర్ ఫీజ్ తీసుకొని, ఎందుకంటే ఎలాగో తెలుసు రోహిత్ శర్మ ఇంకా 2-3 ఇయర్స్ వెళ్ళిపోతాడు, ఆ తర్వాత నేనే కెప్టెన్ అవుతాను, ఆ డీల్ పెట్టుకొని వచ్చి ఉండే ఇంత ఇష్యూస్ జరిగేవి కాదనమాట. ఒకవేళ అలా వచ్చి ఇప్పుడు మ్యాచెస్ ఓడిపోయినా కూడా హార్దిక్ పాండ్యాకి ఏ విధంగా కూడా అది ఎఫెక్ట్ అయ్యేది కాదు. టీంలో మెంబర్ అనేవాళ్ళు, కెప్టెన్గా రావడము, మ్యాచెస్ ఓడిపోవడము, రోహిత్ శర్మ అలా ట్రీట్ చేయడము, ఇప్పుడు ఏది వర్కౌట్ అవ్వట్లేదు. అండ్ ఇంకొక పెద్ద మ్యాటర్ ఏంటి అంటే ఇక్కడ హార్దిక్ పాండ్యా కెప్టెన్ అవ్వడం ముంబై ఇండియన్స్ టీంలోనే చాలామంది ప్లేయర్స్కి ఇష్టం లేదు. అంటే ఫ్రాంచైజీని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ప్లేయరు, ఆ ప్లేయర్ని మళ్ళీ తీసుకొని రావడానికి కెప్టెన్స్ చేయడం, ముఖ్యంగా బుమ్రాకు ఏమాత్రం ఇష్టం లేదనమాట. అది మనం మ్యాచ్ జరుగుతున్న సమయంలో కూడా చూసాము. అంటే తను ఏదైనా ఫీల్డ్ ప్లేస్మెంట్ చేంజెస్ గురించి కానీ లేకుంటే ఏదైనా టిప్స్ గురించి కానీ హార్దిక్ పాండ్యా దగ్గరికి వెళ్ళట్లేదు, రోహిత్ శర్మ దగ్గరికే వెళ్తున్నాడు. అండ్ అదే టైంలో సూర్యకుమార్ యాదవ్ అవ్వచ్చు, ఎందుకంటే హార్దిక్ పాండ్యాను ఎప్పుడైతే కెప్టెన్గా అనౌన్స్ చేశారో ఆ రోజు తన ఒక క్రిప్టిక్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టాడు. అండ్ అలాగే ఈశాన్ కిషన్ అవ్వచ్చు, కొంచెం హర్ట్ అయినట్టు సంథింగ్. సో చాలామంది వాళ్ళకి ఇష్టం లేదనమాట హార్దిక్ పాండ్యా కెప్టెన్ అవ్వడం. బట్ ముందుకు వెళ్తున్నారు. సో రోహిత్ శర్మ యాక్సెప్ట్ చేసినా ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, టీంలో ఉన్న మెంబర్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో టీంలో ఉన్న మెంబర్స్ యాక్సెప్ట్ చేయకుంటే ఏమవుతుందంటే టీం ఎన్విరాన్మెంట్ అనేది దెబ్బతింటూ ముందుకు వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ మనం చూసుకున్నాము అంటే చెప్పాను కదా, కెప్టెన్సీ చేంజ్ జరిగినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. బట్ జరుగుతుందని నేను అనుకోవట్లేదు. బట్ దెర్ ఈస్ ఎ లిటిల్ బిట్ ఛాన్స్ అనమాట. మరి ఇప్పుడు మీరు చెప్పండి, హార్దిక్ పాండ్యా చేసింది తప్పా రైటా? అయితే చాలామంది దీనికి చెప్పే ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, విశ్వాసం ఉండాల్సింది ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్కి కదా, 5 కప్పులు కొట్టించిన రోహిత్ శర్మ కెప్టెన్గా తీసేసి హార్దిక్ పాండ్యా వస్తా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారని చెప్పి చెప్తున్నా కదా. మేనేజ్మెంట్ ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది, వాళ్ళకి కావాల్సిన మనీనే. కానీ హార్దిక్ పాండ్యాకు రోహిత్ శర్మకు ఒక బాండింగ్ ఉంది కదా, దాన్ని అర్థం చేసుకొని తను ముందే ఆలోచించాల్సింది. అరే రోహిత్ శర్మకు ఫ్యాన్స్ ఉన్నారు అండ్ నేను వెళ్ళడం ఇలా చేయడం కూడా ఒక తప్పే, కెప్టెన్సీ అనేది ఇప్పుడు యాక్సెప్ట్ చేయకుండా ఇంకొన్ని రోజులకి యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది అని ఒక చిన్న ఆలోచించి ఉంటే ఇంత ఇష్యూస్ జరిగేవి కాదు. ఇప్పుడు చెప్పండి అనమాట, నేను 2 పాయింట్స్ చెప్పాను. అంటే హార్దిక్ పాండ్యా వైపు నుంచి చూసినప్పుడు మనకు కొంచెం రైట్ అనిపిస్తుంది, కానీ ఈ సైడ్ నుంచి చూసినప్పుడు చాలా తప్పుగానే అనిపిస్తుంది. మరి హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్గా కొనసాగాలా, లేకుంటే రోహిత్ శర్మను వెంటనే చేంజ్ చేయాలంటే రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇచ్చేయాలన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.